రాష్ట్రాల్లోని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగ సంఘం నేతలు ర్యాలీ తీశారు. ఆదివాసీ ఉపాధ్యాయుల శ్రమ దోపిడీ జరుగుతుందని, పనికి సరిపడా వేతనాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇక 2022 పీఆర్సీ ప్రకారం తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గురుకులాల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మావి 151 గిరిజన గురుకులాలు. ఈ గురుకులాల్లో 100% అవుట్ సోర్సింగ్ టీచర్స్ మాత్రమే ఉండటం జరుగుతుంది. మాకు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అతి తక్కువ జీతంతో, ఛాలెంజ్ జీతంతో మేము ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నాము. మరి న్యాయమైన డిమాండ్స్ అనేటువంటివి రెండు ఏంటంటే మాకు అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ టీచర్స్ గా మార్చాలి. అలాగే 2022 పీఆర్సీ ప్రకారం మాకు జీతాలు అనేటువంటివి చెల్లించాలి. మా పాఠశాలలో అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ వారు న్యాయమైన డిమాండ్ల కొరకు వారు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఇక్కడ ఉపాధ్యాయులు లేక మా చదువులు అరకొరగా అవుతున్నాయి. కాబట్టి మాకు విద్యా వ్యవస్థ అనేది కుంటుపడుతుంది. కాబట్టి మీరు మా తల్లిదండ్రులుగా మీరు ఒక జేఏసీ ఉన్నటువంటి జేఏసీని మీరు కంప్లైంట్ చేసి మా యొక్క విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి మీరు పూనుకోవాలని చెప్పేసి ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారో ఆ తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి విన్నపాల మేరకు జేఏసీ ఈ రోజు ఒక ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. మేము ఆదివాసులుగా పుట్టడం మేము చేసిన తప్ప, మేము చేసిన నేరమా అని సభాముఖంగా అడుగుతున్నాను సార్. మరి ఇదే గురుకుల వ్యవస్థలలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఏ వెల్ఫేర్స్ లో లేనటువంటి అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఈ రోజున మా గురుకులంలోనే ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది? మేము గిరిజనులమనా, మేము ఆదివాసులమనా? ఆదివాసీ ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి అన్యాయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను సార్. ఎందుకంటే గత 20 రోజుల నుంచి పిల్లు